ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, చాలామంది పేరెంట్సే కానీ స్కూల్లో చూసుకున్నా కూడా టీచర్స్నే కానీ అందరు కాదు, కొంతమంది ఇప్పుడు లేజీగా యావరేజ్గా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, పిల్లల్ని ఎంకరేజ్ చేయొద్దు, వాళ్ళ గోల్స్ అడగొద్దు, వాళ్ళ అంబిషన్స్ అడగొద్దు అని అంటూ ఉంటారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అంటే వాళ్ళు అలానే ఉండిపోతారా, అలానే ఉండిపోవాలనా? మొదట మనం లేబులింగ్స్ ఆపాలి. అంటే లేజీ అని కానీ యావరేజ్ అని కానీ మనం యూజ్ చేసినప్పుడు అవి మనకి చాలా క్యాజువల్గా ఉండొచ్చు, కానీ దాని తాలూకు ఇంపాక్ట్ అంటే ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువ ఉంటుంది. సరేనండి. కాబట్టి మనం ఇది బాగా అర్థం చేసుకోవాలి. లేజీయా యావరేజా అనేది దేని మీద మనం నిర్ధారిస్తున్నాం? మామూలుగా వాళ్ళకి వచ్చే మార్కులను బట్టి, వాళ్ళు ఎంత చదువుతున్నారన్న బట్టి. అయితే వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే మనం పిల్లల్ని అడగటం పెద్ద సమస్య. మీరు పిల్లల్ని అడగద్దు, పిల్లల్ని చూడండి, గమనించండి. గమనిస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు ఏం చేయగలుగుతున్నారో ఏం చేయలేకపోతున్నారో. అంటే చాలామంది పేరెంట్స్ అడుగుతారు కదా సార్, నీ గోల్ ఏంట్రా, నీకు ఒక అంబిషన్ లేదా, ఏదో అవ్వాలని ఉంటుంది కదా, వాడికి అలా ఉంది వీడికి ఇలా ఉంది అని అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకటి, టాక్ ఈజ్ చీప్. అర్థమైందండి? మనం ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చెప్పచ్చు. నాకు ట్రెక్కింగ్ చేయాలనుంది, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుంది, కాంచన్జంగా ఎక్కాలనుందని నేను చెప్పచ్చు. అర్థమైందండి? రియాలిటీలో నాకే లంగ్ ప్రాబ్లం ఉండి గట్టిగా నేను 3 అడుగులు వేసానంటే ఆయాసం రావచ్చు, కానీ నేను చెప్తా, అడిగితే నేను ఏదైనా చెప్తా. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్, టాక్ ఈజ్ చీప్. ఇది బాగా ఫస్ట్ విషయం. రెండోది ఏంటంటే మనం ఎవరిని అడుగుతున్నాం? పిల్లల్ని అడుగుతున్నాం. పిల్లలకి ఎంత విషయ జ్ఞానం ఉంటుందని మనం అడుగుతున్నాం చెప్పండి. మా చిన్నప్పుడు పిల్లల్ని ఎవరినైనా కదిపితే అడిగితే వాళ్ళకి తెలిసింది రెండే. ఏమవుతావురా? డాక్టర్, ఇంజనీర్, అయిపోయింది. ఇంతకు మించి మూడో తెలియదు. అంటే అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారా? అర్థమైందండి? వారికి ఉన్న విషయ జ్ఞానం కానీ ప్రపంచ జ్ఞానం కానీ ఎంత? దాని బదులు నీకెందులో ఇంట్రెస్ట్ ఉంది, ఏం చేస్తున్నావు, ఏమన్నా, అప్పుడు అందుకనే అడిగే ముందు మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక పిల్లడు ఉన్నాడు, వాడు చక్కగా దాన్ని ఏమంటారు, డ్రాయింగ్ అది అద్భుతంగా వేయగలుగుతున్నాడు. అప్పుడు చూసి ఆహా, ఇది కొంతకాలం చూసి ఓ చిన్న చిన్న డ్రాయింగ్ సెట్స్ అవన్నీ తెస్తారు. వాళ్ళవి దాన్ని ఏమంటారు, ఇంకా బెటర్గా చేస్తూ ఉంటే అప్పుడు ఒక మంచి డ్రాయింగ్ సార్ దగ్గర ఎవరి దగ్గర తీసుకెళ్తారు. అలాగా ఏం చేస్తున్నారు? ఒక విత్తనం ఉందని తెలిసినప్పుడు మీరు ముందు ఒక చిన్న కుండీలో వేస్తున్నారు, కొంచెం అబ్జర్వేషన్ చేస్తూ దాన్ని నీళ్లు పోసి ఇవి చేస్తున్నారు. ఒక చిన్న మొక్కగా అనిపించిన తర్వాత ఇది పెద్ద వృక్షం అయ్యే అవకాశం ఉందని చెప్పి మెల్లగా తీసుకెళ్తున్నారు. విత్తనమే లేదు ఇక్కడ. విత్తనం అనేది ఎప్పుడు ఏంటి అంటే, మన భగవద్గీతలో కూడా చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే కర్మ, యాక్షన్. అందుకనే ఆయన అన్ని రకాల యోగాల గురించి మాట్లాడి కూడా నేను కర్మయోగిని చాలా ఎక్కువ ఇష్టపడతాను అని ఆయన చెప్పారు. ఎందుకని చెప్పారంటే ఇది ప్రపంచాన్ని నడిపించేది కర్మ. కాబట్టి పిల్లల్ని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మన హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, పేదరికం నుంచి వచ్చారు. కానీ తల్లిదండ్రులు వీళ్ళ ఆటలో ఉండే ప్యాషన్ని చూసి ఆయన జాబ్ మానుకుని ఊరు మారి ఇంకో చోట కూర్చుని పిల్లలకి సరిగ్గా అన్ని వసతులు ఉండేట్టుగా ట్రై చేశారు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఉన్నాడు, ఆయన అది కూడా జరగకపోవడంతో ఇంట్లో వదిలేసి వచ్చాడు. ఇవి చాలా రేర్ ఇన్స్టెన్సెస్. కానీ అంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేయలేకపోయారంటే వారి పేదరికం వాళ్ళని ఆపింది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ విత్తనం ఉంది. అర్థమైందండి? ఒక చెయ్యాలనే ఒక కసి ఉంది, అది యాక్షన్స్లో కనబడుతుంది. కాబట్టి మీరు పిల్లల్ని అడగడం ఏంటి? పిల్లల్ని అడిగారు అనుకోండి, ఇవాళ గట్టిగా లెటస్ బి వెరీ వెరీ ఫ్రాంక్, ఇవాళ పిల్లల్ని అడిగారు అనుకోండి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటాడు అంటాడు. ఎందుకంటే వాళ్ళు రోజు ఇవి చూస్తున్నారు,
ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నారు, ఇస్తారా? ఇన్ఫ్లుయెన్సర్కి కోర్సులు ఏమైనా ఉన్నాయా? కాబట్టి పిల్లల్ని అడగడం అనేదే ఒక దాన్ని ఏమంటారంటే ఒక రకంగా ఒక తప్పు అంటాను నేను. తల్లిదండ్రులు పిల్లల్ని అడగద్దు. చూడండి, కళ్ళు ఉన్నాయి కదా, చూస్తుంటే కనబడుతుంది కదా. పిల్లడు పొద్దున లేవడు, చెప్పిన హోంవర్క్ ఏం చెయ్యడు, ఓకే, మార్కులు రావు, ఇంకెందులోనూ పెద్దగా ఇష్టపడట్లేదు. వాడిని కూర్చోబెట్టి మీరు ఏదైనా అడిగారంటే వాడిని ఏ రకంగా పిలుస్తారు అంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని బట్టి ఆయన ఎందులోనూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. లేజీయా, యావరేజా కాదు, ఆయన ప్రస్తుతానికి ఎందులోనూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాబట్టి మీ పని ఏంటంటే ఏదో ఒక విషయంలో ఆయన ఇంట్రెస్ట్ చూపించేటట్టుగా చెయ్యడం మీ పని, అంతే తప్పించి ఒక లేబుల్ వేసేసి ఆడిని ఏం అడగకుండా చల్ ఇలా చెయ్యి అని చెప్పడం కాదు. కానీ ముందు అర్థం చేసుకుని ఓకే ఇదిలా ఉంది పరిస్థితి. పుట్టిన వాళ్ళందరూ బాగా గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు టాప్ లెవెల్లోనే ఉందాం అనుకోవడంలో తప్పులేదు. కానీ ఎవరు ఎక్కడ ఎండ్ అవుతారని ఎవరికి తెలియదు, అర్థమైందండి. కాకపోతే దానికి కావలసిన సామగ్రి, ఒక రకమైన నిబద్ధత, క్రమశిక్షణ, విలువలు ఇవేవైతే ఉన్నాయో అవి తల్లిదండ్రులు ఇవ్వగలరు కదా. అవి తల్లిదండ్రులుగా మీరు ఇస్తున్నారు లేదు చూడండి. ఇస్తూ వారికి చిన్ని టార్గెట్స్ మనం పెట్టుకుని ఆ చిన్ని టార్గెట్స్ని మనం అచీవ్ చేస్తూ ఆ టార్గెట్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ఇది ఓన్లీ మార్క్స్కి సంబంధించి అవసరం లేదు, అర్థమైందండి. ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి చెస్ నార్మల్గా ఆడతాడు, ఏదో పెద్ద ప్లేయర్ కాదు, 1100, 1500, 1700 ఇలా పెద్ద రేటింగ్స్ లేవు, బట్ స్టిల్ సరదాగా ఆడుతూ ఉంటాడు. వెళ్ళాడు, ఒక టోర్నమెంట్కి పంపించారు. అడిగా, ఏంటండి మీ అబ్బాయి అంత గొప్ప చెస్ ప్లేయర్ ఏం కాదు కదా, మీ స్కూల్ వైపు నుంచి ఎందుకు పంపించారని అడిగా. అడిగితే ఆయన చెప్పాడు అన్నమాట, ఏమండి వీడేదో చెస్ టోర్నమెంట్ గెలుస్తాడని కాదు, ఈ పేరు మీద సొంతంగా ఊరు వెళ్తున్నాడు నలుగురితో కలిసి, మేము లేకుండా అక్కడ ఉండగలుగుతున్నాడు, కొత్త పరిచయాలు పెంచుకుంటున్నాడు. వెనక్కు వచ్చిన తర్వాత అరే ఎన్ని మ్యాచ్లు గెలిచావరా అని మామూలుగా అడుగుతాం. వాడు చెప్తాడు, సపోజ్ 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లే గెలిచాడు, సరే రానన్న సెలబ్రేట్ చేసుకుందాం అని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం మేము అన్నాడు. అది పద్ధతి. అంటే పేరెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారంటారా? అంటే మీరు అడిగేవాళ్ళు ఎవరో తెలుసుకుని మీరు అడగాలి. ఓకే, చిన్నపిల్లల్ని అడిగితే, చిన్నపిల్లలు అంటే ఈవెన్ నేను 10th ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళ పిల్లల్ని కూడా అదే అంటాను. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా ఏం చేయాలో తెలియదండి. నిజంగా తెలియదు, కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఎందుకు? మనం ఏ రకమైన స్కిల్స్ వాడిని ఇంబైబ్ చేయలేదు. ఏ స్కిల్స్ లేని వాడిని నువ్వు ఏం చేస్తావంటే, స్కిల్స్ లేకపోవడం కూడా కాదు, చాలాసార్లు వాళ్ళకి ఏ స్కిల్ ఉందో కూడా వాళ్ళకి తెలియదు. నిన్నగాక మొన్న ఒక MBA స్టూడెంట్ జాబ్ జాయిన్ అయ్యి వెంటనే జాబ్ కోల్పోతే నాకు ఫోన్ చేసి అడిగారు, సార్ నాకు హెచ్ఆర్లోకి వెళ్ళాలా, మార్కెటింగ్లోకి వెళ్ళాలా కూడా నాకు అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, మీరు నాకు హెల్ప్ చేయండి అని. నేను అన్నాను, నువ్వు ఎందులోకి వెళ్ళాలన్న కన్ఫ్యూజన్ ఎందుకు ఉందయ్యా అంటే, నీకు అసలు ఏం చేయగలవో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఎందులోకి వెళ్ళాలో టెన్షన్ పడకు, నీకు ఏది వస్తుందో చూసుకో, ఏది వస్తే అందులో నువ్వు రాణించగలవు. ఎందుకంటే దానికి కావలసిన పదార్థాలు నీ దగ్గర ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళి నువ్వు కానీ ఎగ్జిక్యూట్ చేస్తేనే ఏదైనా సాధించగలవు. కాబట్టి చాలామందికి అది ఏదో తెలియదు కాబట్టి ప్రతి వాళ్ళని నిధి నువ్వు తెలుసుకునే ముందు చూడండి, తెలుస్తుంది కదా వాళ్ళు ఏం చేయగలరు. కాబట్టి వాళ్ళని అడగద్దు, అర్థం చేసుకుని చిన్నిగా ప్రోత్సహించండి. ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అదేదో సినిమాలో పాట ఉందన్నమాట, అందులో చెప్తారు, ఏ విత్తనంలో పెద్ద వృక్షం ఉందో ముందో మీకు తెలుసా, అందుకని మీరెవరు చెప్పడానికి అని. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా.